మన క్లాస్ ప్రారంభం అవుతోంది. క్లాస్ అంటే సెషన్ లెక్చర్. సో నమస్తభాయి. మనకు లాస్ట్ టైము ఒకటి స్క్రీన్ షేర్ చేసుకున్నాము. అందులో 2 శ్లోకాలు వదిలేసాము. అంటే అది అంతగా ఆ క్లాసులో అవసరం లేదని వదిలేసాము. అయితే దాన్ని మన భామహుడిదే ఇంకా కొంచెం చెప్పడం. మూడో 3 అవసరం అవుతాయన్నాను కానీ మూడో దానికి ఆల్మోస్ట్ ముగింపే. మాక్సిమం ఇవాళ మనము కవర్ చేసుకుంటాం. అంటే భామహుడి వైశిష్ట్యాన్ని గురించి కవర్ చేసుకుంటాము. అతను చెప్పింది ఏమిటో కూడా మనకు రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ ఏమిటి అంటే పోయినసారి ఎక్కడి దాకా వదిలేశాము అంటే సర్గబంధో మహాకావ్యం మహతాం చ మహచ్చయత్తు అంటూ ఒక శ్లోకం ఉండింది. అది మీ దానిలో ఉంటుంది. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే భరతుడు తర్వాత మనకు లభ్యమైన కావ్యము అలంకార శాస్త్రము భామహుడిదని చెప్పుకున్నాం కదా. భామహుడు ఏం చేశాడు, అన్ని కూడా స్థాళిపులాక న్యాయంగా గబగబా గబగబా చెప్పుకుంటూ అలంకారాలు ఒక్కటి మాత్రం అలంకారాలు దోషాలు మాత్రము విశ్వరూప సందర్శనం చేయించాడు. చాలా డీటెయిల్ గా మాట్లాడాడు. ఆయన పుస్తకం నిండా ఉన్నది ఏమిటంటే అలంకారాలు ఎన్ని రకాలు, శబ్దాలంకారాలు ఎన్ని రకాలు, అర్థాలంకారాలు ఎన్ని రకాలు, వాక్య దోషాలు ఎన్ని, పదగత దోషాలు ఎన్ని అని గుణాలు దోషాలు, నిజం చెప్పండి గుణాలను గురించి తక్కువ చెప్పిన దోషాలను గురించి చాలా చెప్పి ఇలా ఉండకుండా ఉండాలి అని చెప్పాడు. మనము మొన్న చెప్పుకున్నట్టుగానే 2, 3 అయినా 6 పరిచ్ఛేదాలు, పరిచ్ఛేదం అంటే బ్రేకింగ్ అన్నమాట. 6 పరిచ్ఛేదాలుగా విభజించుకున్నాడు తన కృతిని. అందులో మొదటి దానిలోనే కావ్యానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు, కావ్య లక్షణం ఏంటి, కావ్యం ఎలా వస్తుంది, అందరికీ వస్తుందా, కొందరికి ఎందుకు వస్తుంది అనేవన్నీ మనం మొన్నటి దానిలో చెప్పుకున్నాం. చెప్పిన తర్వాత ఏం చేశాడు ఇంకా, మనకి నాట్యశాస్త్రంలో వస్తుంది దశవిధ మన రూపక భేదాలని అక్కడ చెప్తాడు. ఆ భరతుడు ఏం చేశాడు, తన రచన అంతా కూడా తన నియమ నిబంధనలన్నీ కూడా మనము ఇప్పుడు ఏదైతే మనం ఆడియో విజువల్ అని మాట్లాడుతున్నామో ఈ సినిమాలు ఇత్యాదులు అదేమన్నా మీరన్న ఓటీటీనైనా మరొకటైనా థియేటర్ అయినా రంగ ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో ఆ రంగ ప్రదర్శనకు కావలసినటువంటి హంగులు ఏమిటి, అసలు ఆయన ఎంత బాగా చెప్తాడు అంటే భరతనాట్య శాస్త్రం కూడా మనం ఎలాగ ఒక లెక్చర్ పెట్టుకుంటాము. నాట్య మండప నిర్మాణముతో మొదలుపెట్టి అసలు ఆయన 36 అధ్యాయాల్లో మనకు చెప్పని విషయం లేదు. ఆశ్చర్యపోయేది ఏమిటంటే ఈ మాస్కులు ఇవి ఉంటాయి చూడండి, వాటి ప్రిపరేషన్ చెప్తాడు. మేకప్ సామాగ్రి ఏమిటి, ఆ ఎన్ని రకాల మాస్కులు తయారు చేయాలి అంటే కృత్రిమ శీర్షకాలు అని ఉంటుంది. కృత్రిమ శీర్షకాలు ఎలా తయారు చేయాలి, తర్వాత స్టేజ్ కి ఎంటర్ అవ్వడం ఎలా, ఎగ్జిట్ ఎలా, వాటికి గానం అంటే అసలు నిజం చెప్పాలంటే నాట్యశాస్త్రము మాబోటి వాళ్ళకి అది అర్థం కాదు. ఒక 2, 3 చాప్టర్స్ అంటే ప్రథమాధ్యాయం అర్థమవుతుంది, రసాధ్యాయం అర్థమవుతుంది. ఎందుకంటే రసాధ్యాయం అంతా ఈ అలంకార శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. భావ అధ్యాయం ఉంటుంది, అది అర్థమవుతుంది. అంతేగాని ఈ నాట్య రీతులు ముద్రలు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్ డాన్సర్స్ మాత్రమే చెప్పగలరన్నమాట. అయితే రూపకాలు మాత్రం రూపకం అంటాడు ఆయన, ఎందుకంటే నాటకము అనేదాన్ని అది మెజెస్టిక్ చేశాడు. అందువల్ల ఏం చేశాడు, నాటకము అంటే ఆల్ పర్ఫెక్ట్ ఉన్నది, దాని నియమాలు అక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాం. అలా చెప్పి అంటే ఒక దానిలో మనం ఏదైతే కొంచెము తాగుబోతులు అట్లాంటి క్యారెక్టర్స్ ఉండే వాళ్ళది అలాంటి నాటకాలు కూడా ఒకటే అంకం ఉండాలి అంటాడు. సో ఈ విధంగా చాలా అద్భుతమైన విషయాలన్నీ దృశ్య కావ్యం అంటాం మనం, ఆడియో విజువల్ కి సంబంధించి చెప్పాడు. అయితే భామహుడు ఏం చేశాడంటే ఇక్కడ కావ్యం ఎన్ని విధాలు అని చెబుతూ చెప్పాడనమాట. గద్యము పద్యము అన్నాడు. అంటే గద్యం అంటే మనకు తెలిసిందే ప్రోజ్, ఇంకా పద్యం అంటే పద్యము అంటే వర్స్ అని ఇంగ్లీష్ లో చెప్పుకుంటాము. పద్య కావ్యం అన్నమాట. గద్య కావ్యము పద్య కావ్యం అని 2 విధాలుగా ఉంటుంది. మళ్ళీ వాటిల్లో భాష ఏముంటుంది, చాలా సింపుల్ గా చెప్పాడండి. పెద్ద తికమక పెట్టలేదు. ఒకటి సంస్కృతం ఉంటుంది, 2 ప్రాకృతం ఉంటుంది, 3 అపభ్రంశం ఉంటుంది అన్నాడు అనమాట. భాష అనేది 3 రకాలుగా నడుస్తూ ఉంటుంది. అంటే మనము సంస్కృతం అంటే మనకు
ప్రాచీన కాలం నుండి లభ్యమవుతున్న ఏవైతే ఉన్నాయో రామాయణ మహాభారతాలు ఇతిహాస పురాణాలు. మరి ప్రాకృతం అని ఎందుకు అన్నాడు అంటే ప్రాకృతం అనేది ఆ రోజుల్లో కొంచెం మనం ఏదైతే గ్రామీణ భాష అంటామో అంటే ఈ విధంగా అన్ని వ్యాకరణ నియమాలు ఇది ఇలా ఉచ్చరించాలి ఇత్యాదులు లేకుండా సహజంగా మాట్లాడేది ఏదైతే ఉంటుందో అది ప్రాకృత భాష అన్నారు. ఇంకా అపభ్రంశ అంటే ఏమిటి? మనం మాట్లాడే మాటల్లో ఈ స్లాంగ్ అంటూ ఉంటారు చూడండి, యాక్సెంట్ లో అట్లా ఏదైతే ఉంటుందో అవి అపభ్రంశ భాషలు. ఇక అందులో ఎన్ని ఉన్నాయి మనకు? సియారాం అంటారు, తులసి మన తులసిదాసు రాసినటువంటి రామచరిత మానస్, సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ప్రకాష్ ని పర్కాష్ అంటారు. సో ఈ విధంగా ఏదైతే ఉందో ఈ మూడు భాషలు అనేవి, అయితే వాటిలో చాలా వెరైటీలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జానపద భాషలు ఇవన్నీ కూడా అది తర్వాత డెవలప్ అయ్యాయి. కానీ ముఖ్యంగా ఇవి ఉంటాయి. గద్యము పద్యం ఉంటుంది, భాష ఏమో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏం చేశాడు, కావ్యాలు ఎన్ని రకాలు అన్నప్పుడు ఇక్కడ ఏం చేశాడు, సర్గబంధో మహాకావ్యం అని మహాకావ్యాన్ని ముందు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే మన రామాయణ మహాభారతాలు ఏవైతే ఉన్నాయో అవి మహాకావ్యాలు. అయితే మహాకావ్యాలకు కొన్ని నియమాలు చెప్పాడు. ఈయన చెప్పిన నియమాలే మనకి తర్వాతి కాలంలో దండి అని అతడు చెప్తాడు. ఇంకా తర్వాతి కాలంలో సాహిత్య దర్పణం రాసిన విశ్వనాథుడు అనే అతను కూడా కంప్లీట్ గా చెప్తాడు. అది మనకి మహాకావ్యాలు మనము మాట్లాడుకుంటాం. మళ్ళీ మహాకావ్య పరిచయం కూడా చేసుకోవాలి. ఆ మహాకావ్య పరిచయంలో ఇక్కడ ఆ సందర్భంలో ఎవరు చెప్పినా చెప్పకుండా నేను ఒక టాపిక్ తీసుకొని చెప్తాను. అంటే దాని ఒక రీసెర్చ్ మెథడాలజీ అని మనం చెప్పుకోవాలి. ఆ సర్గలుగా పెద్ద కావ్యము అలా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. దాన్ని సర్గలుగా విభజించాలి. ఆ సర్గ మొత్తంలో ఒకే వృత్తంలో నడవాలి. ఆ వృత్తంలో నడిచిన తర్వాత రాబోయే దాన్ని గూర్చినటువంటి సూచనగా ఆ చివరిలో వృత్తం మార్చాలి. వృత్తం అంటే మీటర్ అన్నమాట. ఆ మీటర్ మార్చాలి. అప్పుడు దాకా అనుష్టుప్ ఉంటే ఇంకొకటి మార్చాలి. ఇంకొకటి ఉంటే ఏదో మార్చాలి. ఆ విధంగా ఇలా ఉండాలి అని చెప్తాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే దానిలో మహాకావ్యంలో మాత్రం ఉదాత్తమైనటువంటి నాయకుడు ఉండాలి. అది దివ్య పాత్రలైనా కావచ్చు, ఏ అర్జునుడు లాంటి వాడు అలాంటివైనా కావచ్చు, కిరాత అర్జునీయం లాగా రాసినప్పుడు, లేదంటే దుష్యంతుడు లాంటి మామూలుగా మానవోత్తముడు అంటే ఒక రాజైనా కావచ్చు అని ఇలా నియమాలు పెట్టారు. నాయిక కూడా మంచి నాయిక ఉండాలి, ఉత్తమ కులీన ఉండాలని ఏం చేశారంటే దానికి ఇన్ని అంకాలు ఉండాలి ఈ విధంగా చెప్పాడు. దాన్ని ఈయన ఏం చేశాడు, సూచన మాత్రంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా చెప్తాడు. ఆయన చెప్పిన శ్లోకాల్ని నేను తీసుకుంటున్నాను. ఇంకొకటి అక్కడ ఏమొచ్చింది మీకు, నాయకం ప్రాపణ్యస్య అని ఒకటి వచ్చింది అనమాట. అంటే మామూలుగా ఏం చెప్తారంటే నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఉత్తముని ఎన్నుకుంటారు. మామూలుగా వీళ్ళు ఏం చెప్తారు, మనం హిస్టరీ ఆఫ్ లిటరేచర్ ఇత్యాదులు చదివితే దానిలో చెప్పేది ఏం చెప్తారంటే గ్రీకు నాటకాలు అనేటివి ఉంటాయి. గ్రీకు నాటకాలలో ఏం చేస్తారు అంటే సాధారణంగా ఆ ట్రాజిడీస్ ఉంటాయి. గ్రీక్ నాటకాలలో ట్రాజిడీ ఉంటాయి అన్నమాట. కానీ మన ఇండియన్ డ్రామాస్ లో ట్రాజిడీలు ఒప్పుకోరు. నాయకుడిని తీసుకున్న తర్వాత నాయకుడు ఉత్తముడు అని చెప్పి మళ్ళీ చివరిలో నాయకుడిని అంతమొందినట్టుగా రాయకూడదు అని చెప్పేసి ఆ తర్వాత ప్రతినాయకుడిని బలంగా చూపించాలి. ప్రతినాయకుడు బలంగా ఉండడం వల్ల నాయకుని యొక్క ప్రాధాన్యం పెరుగుతుంది ఇత్యాదులు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏం చేశాడు, అసలు కథ అంటే ఏమిటి, అవన్నీ చాలా మన వెరైటీస్ ఆఫ్ లిటరేచర్ ఉన్నాయి. కథలు అంటే ఏమిటి, ఆఖ్యాయిక అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా మామూలుగా మనకు ఈ డిస్కషన్స్ లో చెప్పుకోవాలంటే అది ఒక రోజు మనం తీసుకోవచ్చు. అంటే అసలు ఇవన్నీ కూడా మనకు ఆనందవర్ధనుడు చెప్తాడు. ఆయన తీసుకున్నప్పుడు ధ్వన్యాలోకంలో అన్ని చెప్పుకోవచ్చు, చాలా అద్భుతంగా చెప్తారు. కథ అంటే ఎలా ఉండాలి, ఆఖ్యాయిక అంటే ఎందులో అయితే పాత్ర తన కథ తానే చెప్పుకుంటుందో, అంటే మనం ఆటోబయోగ్రఫీ అని మనం అంటాం. నాయకుడే మాట్లాడుకుంటే అది ఆఖ్యాయిక. ఈ విధంగా అన్ని వెరైటీస్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పిన తర్వాత అతను ఇంకా అతని కాంట్రిబ్యూషన్ ఏమిటి, మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా మనం ఏమిటయ్యా అని ఒకటి, తర్వాత గురువు గారు ఏం చెబుతున్నారు అనేది ఒకటి. ఈ రెండు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఏం చేశాడు, మామూలుగా కావ్య లక్షణం అని అంటూ ఉంటారు అన్నమాట. కావ్య లక్షణం అని అంటూ ఉన్నప్పుడు
ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తూ ఉంటారన్నమాట. ఏదో వాక్యం రసాత్మకం కావ్యం అంటారు, కావ్యస్యాత్మధ్వని అంటారు, ఇలా రకరకాలు చెప్తారు. ఈయన మామూలుగా ఒక దానిలో ఏం చేశాడు, ఇగో ఇక్కడ మామూలుగా శ్లోకము ఇంతకు ముందు మీకు చెప్పింది. శబ్దార్థో సహితం ఇందులో నేను రాయలేదు, ఇందులో తీసుకోలేదు. సో శబ్దార్థౌ సహితౌ కావ్యం గద్యం పద్యం చ తత్ ద్విధ సంస్కృతం ప్రాకృతం చ అన్యత్ అపభ్రంశ ఇది త్రిధ. కావ్యం మూడు రకాలని ఇంతకు ముందు మనం చెప్పుకున్నది. ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే, సాధారణంగా శబ్దార్థం సహితవు కావ్యం అనగానే దానికి సింపుల్ గా ఏం చెప్పుకుంటారు అంటే, శబ్దార్థాలు ఒద్దికతో ఉంటాయి, అంటే శబ్దము దానిలో అందంగా పొదగబడిన అర్థము అలా ఉంటే, అంటే శబ్దార్థాలు మంచిగా చక్కగా ఉంటే అది కావ్యము అంటారు అని సింపుల్ గా చెప్పుకున్నారు. దీనికి మన ఆచార్యవర్యులు ఆయన కంట్రిబ్యూషన్ చెప్పాలని ఈ శ్లోకం తీసుకున్నారు. ఆయన ఏమన్నారంటే, మామూలుగా ప్రాచీనులు శబ్దార్థం సహితం కావ్యం అని ఏదైతే చెప్పారో దానికి ఏమని చెప్పారు అని భామవుడు చెప్పిన దానికి, శబ్దములు ప్లస్ అర్థములు కలిసిన అని కావ్య లక్షణం అని కొందరు చెప్పగా, అలా కాదని, అలా కాదు, ప్రకరణం అంటే మనకు కాంటెక్స్ట్ అన్నమాట. ఆ కాంటెక్స్ట్ బట్టి మనం చూసుకోవాలి. అందువల్ల అది చూసుకోండి అని చెప్పేసేసి సో ఆ గురువు గారు చెప్పారు. చెప్పి అక్కడ అంతదాకా వారు ఏం చేశారు, భామవుడు ఏం చేశాడు, శబ్దాలంకారాలు కొన్ని ఇలా ఉంటాయని చెప్పాడు, అర్థాలంకారాలు కొన్ని ఉంటాయని చెప్పాడు. అందువల్ల ఏం చేశాడు గురువు గారు ఏం చెప్పారంటే, శబ్దాలంకారాలతో కూడుకొని అర్థాలంకారాలతో కూడుకొని అందంగా ఉంటే బాగుంటుంది, అది కావ్యం అని చెప్పారు, భామవుడు చెప్పాడు అని గురువు గారు అక్కడ చెప్పారనమాట. చెప్పిన తర్వాత దానిలో ఇంకా అసలు ఈయన ఏం చేశాడు భామహుడు అంటే, ఆ అలంకారాలను గూర్చి, అంటే ఎన్ని శబ్దాలంకారాలు ఎన్ని అర్థాలంకారాలు అంటూ చాలా పెద్ద, అంటే మనకు శబ్దాలంకారాలు అంటే మనకి ఒక అక్షరం రిపీట్ అవుతూ ఉంటుంది, ఒక పదం ఇప్పుడు మామూలుగా వినా వెంకటేశం ననాథో ననాథ, చూడండి నాథ నాథ శబ్దం రిపీట్ అవుతుంది, నా అనేది రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ అని అన్నప్పుడు దిస్ ఇస్ కాల్డ్ శబ్దాలంకారం. అక్కడ లోపల అర్థాల కంటే కూడా దిస్ ఇస్ కాల్డ్ శబ్దాలంకారం. ఈ విధంగా గల్ గల్ గల్లు 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 సరస్వతీదేవి నాట్యం లాగా శబ్దాలంకారాలు ఉంటాయి. అర్థాలంకారాలు అంటే చంద్రుని లాంటి ముఖము, చంద్రవదన, ఇందువదన ఇలాంటివి ఉంటాయి కదా. కాబట్టి అవి ఏవైతే ఉంటాయో మనము ఆ చరణ చరణ కమలాలకు నమస్కరిస్తున్నాము, చరణ కమలాలు చరణాలే కమలాలు, దిస్ ఇస్ కాల్డ్ ఇది రూపక అలంకారం. అలంకారాలు ఉంటాయి. సో ఈ విధంగా అర్థం అందంగా చెప్పడము అండ్ పదం అందంగా చెప్పడం, వీటి అలంకారాలు అంటారు. అయితే అన్ని భేదాలు చూపించాడు. అబ్బో చాలా విస్తృతము. అది మామూలుగా చదువుకునే వాళ్లకు అది, అందుకే టెక్స్ట్ బుక్ గా ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళకి అవసరం వస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏమిటంటే, దోషాలు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పాడు ఈయన. మనము భామవుడిది అలంకార శాస్త్రం ఎందుకు తీసుకున్నాం అంటే, మాట్లాడేటప్పుడు కానీ ఒక రచన చేసేటప్పుడు కానీ ఒక దృశ్య కావ్యం అంటే ఒక నాటకము ఏదైనా ప్రదర్శించేటప్పుడు కానీ దోషాలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అని జనరల్ ఐడియా కోసం మనం ఈ ప్రక్రియ చేపట్టాం అన్నమాట. అంటే ఎందుకు ఇది కావాలి మనం అనుకున్నామంటే, అందువల్ల కావాలనుకున్నాం. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు అంటే ఎలాంటి రచన చేయాలి, ఎలాంటి కావ్యం చదువుకోవాలి, ఆ దోషాలనేవి ఉంటే ఎలా ఉంటుంది, మనసు కష్టంగా ఉంటుంది అనేది ఆయన చెప్తూ వచ్చాడు. విస్తృతంగా విస్తృతంగా, ఎంత విస్తృతంగా అంటే రెండవ పరిచ్ఛేదము మూడవ పరిచ్ఛేదంలో మొత్తంగా అలంకారాలు చెప్పాడు. ఎక్కడ 40-50 అలంకారాలు అలా నడుస్తూ ఉంటాయి. అది వేరే ప్రపంచం. అందువల్ల ఇప్పుడు అలంకారాలది కాకుండా మనం ఏం చూసుకోవాలి అంటే, అక్కడ ఏం చెప్పాడు ఆయన, అది మనం చూసుకోవాలి. ఏంటి అంటే, ఇక్కడ మీకు దీనిలో స్క్రీన్ లో కనబడుతుంది, స్క్రీన్ లో షేర్ చేశాను చూడండి. ఆ ఇక్కడ కావ్యంలో ఇది తర్వాతి వాళ్ళు కూడా భామవుడు చెప్పిన దాన్ని మన బలపరుస్తూ అంటాం కదా, భామవుడు చెప్పిన అభిప్రాయాన్నే బలపరుస్తూ నేను మీకు చీటికి మాటికి చెబుతూ ఉంటాను, ఆనందవర్ధనుడు ఆనందవర్ధనుడు అంటూ. ఆ ఆనందవర్ధనుడు అనేటువంటి అలంకారికుడు ఏమని చెప్పాడు అంటే,
మామూలుగా మనకి ఏదైతే ఆ మన కర్మ అనేది ఉంటుందో, ఇది ఏదో మామూలుగా రామాయణం చదివి రాముడు ఏదో నేను కూడా రాస్తున్నాను అని రామాయణంలోని కథను గనుక మనం రాస్తే అది ఏం చెప్పినట్టు అవుతుంది? దానిలో అందంగా ఉండాలి. మనం ఏదైతే చేస్తామో అది అందమైన ప్రక్రియ అయి ఉండాలి అని చెప్పి, అసలు నువ్వు కొత్తగా చెప్పేది ఏమిటి? ఇతిహాసాదేవ తత్సిద్ధే అంటాడు. ఆ ఇతిహాసం చదువుకుంటే సరిపోతుంది కదా! నువ్వు మళ్ళీ ఒకటి అయోధ్య అనే నగరం ఉండింది. అందులో నీదేదైనా కల్పన, నీదేదైనా ఉండాలి. నీ కంట్రిబ్యూషన్ ఏదన్నా ఉండాలి. ఇంత అందంగా ఉంది, ఇది ఉంది. నీ మాటల్లో కొంచెం అందంగా చెప్పు. అలా లేకపోతే నువ్వు చెప్పేదేమిటయ్యా? రామాయణం చదువుకుంటే సరిపోదా? అని అన్నమాట. కల్పన అంటే స్టోరీని మార్చేయమనే ఉద్దేశ్యం కాదక్కడ. స్టోరీలో ఏమన్నా దోషాలుంటే పక్కన పెట్టేసేసి, దోషాలుగా కనబడితే దాన్ని కొంచెము దాన్ని సపోర్ట్ చేసే విధంగా అందంగా మలిచేసి, ఆ తర్వాత మామూలుగా అందంగా చెప్పాలి అన్నాడనమాట. అందువల్ల ఈయన కూడా ఏం చెప్పాడంటే ఒక వర్డ్ వాడతాడు. మన మామూలుగా అది అవసరం కాబట్టి మన భాషకు సంబంధించిందని ఐ హావ్ టేకెన్ ఇట్ అప్. ఇందులో ఉన్న ఫస్ట్ శ్లోకము నితాంతాది మాత్రేణ జాయతే చారుతాగిరాం వక్రాభిధేయ శబ్దోక్తిరిష్టా వాచామలంకృతి. వాచామలంకృతి, వాక్కుల యొక్క అలంకారం ఎలా ఉండాలి పదాలకు అంటే, నిజం చెప్పాలంటే ఒక చిన్న ట్విస్ట్, మనం మెలిక అంటాం. చెప్పే మాటలు మామూలుగా డైరెక్ట్ గా చెప్పండి, "నీ ముఖం చాలా అందంగా ఉంది, చెంపకు చారడేసి కన్నులు, కోటేరు ముక్కు", ఇలా చెప్పడం కాదు. అసలు అది ఎలా, అందుకే అంటారు సంపెంగలాగా అంటారు, ఇందీవరాలు లాంటి నయనాలు, ఇలా చెప్తూ ఉంటారు. అంటే అందులో మామూలుగా ఏదో కమలాక్షి, లోలాక్షి ఇత్యాదులు వాడుతుంటారు. అంటే లోలాక్షి, చంచలాక్షి, చపలాక్షి. సో ఈ విధంగా ఏదైతే ఆ ట్విస్ట్ ఉంటుందో, నిజంగా చూపుల్లో చాంచల్యాన్ని చెప్పడమే ఉద్దేశ్యం, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అందంగా చెప్తుంటారు. మనం భగవంతుడి స్తోత్రాల్లో కూడా ఎందుకు అంత బ్రహ్మాండంగా అందరూ పరవశంతో వింటారు అంటే, ఇప్పుడు వసుదేవ సుతం దేవం అన్న దానిలో మనం చూస్తుంటే అదే రుక్మిణి కేళి సంయుక్తం ఇత్యాదులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో పూర్ణ చంద్ర నిభాననం అంటాడు. పూర్ణ చంద్ర నిభాననం అంటే అది పున్నమ చంద్రుడు లాంటి ముఖం కల. ఈ విధంగా అయ్యేటప్పటికి ఏమవుతుంది మనకు, మనసుకి హత్తుకుపోతుంది అన్నమాట. అందువల్ల ఇతను ఏం చెప్తున్నాడు, ఏదో ఒక కావ్యం తీసుకుని మనం సినిమాల్లోనూ జోక్స్ సభల్లోనూ చూస్తూ ఉంటాం. ఒకటి తీసుకుంటాడు, తీసుకుని చదువుతూ తలకాయ ఇదివరకు ఇదంతా జరిగింది, మీ అందరు మీలో సగం మంది దాన్ని అనుభవించి ఉంటారు. చదువుతూ కొంచెం అభినయిస్తూ ఆహా ఓహో అలా ఉంది ఇలా ఉంది అని అన్నంత మాత్రాన, నితాంతం అంటే అద్భుతం, అబ్సల్యూట్లీ అంటాం కదా మనం. ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది అన్నంత మాత్రాన కావ్యానికి అందము రాదు. మరి ఏమిటి అంటే వాచామలంకృతి, వాక్కులకు ఏదయ్యా అలంకారము అంటే ఆ మాట ఉన్నదున్నట్టుగా చెప్పడం కాకుండా చిన్న మెలిక. ఇప్పుడు మామూలుగా మనం బంగారం ఉంది, బంగారాన్ని ఏం చేస్తాము, బంగారం ముందు తీగ సాగదీస్తారు. తీగ సాగదీసిన తర్వాతే ఏ ఆర్నమెంట్ అయినా అవుతుంది. ఇది కౌటిల్యుడు చాలా అద్భుతంగా చెప్తాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాము, దాన్ని శృంఖలాబద్ధమా అంటే గొలుసులాగా చేసుకుంటామా, ముడి వేస్తామా, ఇంకొకటి చేస్తామా, ఇప్పుడు అది ఆర్నమెంట్ అయింది, అలంకారం అయింది. ఆ బంగారు బిస్కెట్ తెచ్చుకొని నా మెడలో బిస్కెట్ వేసుకుంటాను అంటే ఆ బిస్కెట్ మీద కూడా డిజైన్ వేసుకోవాలి, ఉత్త బిస్కెట్ వేసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏమిటి, బంగారం అంటే బిస్కెట్ వేసుకుంటే అయిపోతుందా, బంగారం అంటే ఒక పెద్ద తీగ వేస్తే అలా కాదు కదా. ప్రతి దానికి ఒక మెలిక ఉంటుంది, దానికో మెరుగు ఉంటుంది, ఒక మెరుపు ఉంటుంది. ఆ విధంగా ఏమంటున్నాడు అంటే ఆ మాటల్లో ఒకానొక ట్విస్ట్ అన్నమాట. మనకి వక్రోక్తి, వక్రము అనే పదానికి ఎలాంటి మన పాపము అపార్థం వచ్చి పడిందంటే, వక్రం అంటే వంకరే కాదనడం లేదు. వక్రం అంటే అచ్చంగా వంకరే. వాడు వక్రగతి అంటే వంకరగా కూర్చున్నాడు, అంతవరకు కరెక్టే. కానీ భుక్తిలో వక్రం అని మొన్న మీకు రేమళ్ళ రామకృష్ణ శర్మ గారు చెప్పారు చూడండి. అది అక్కడ మన ఏమిటైనా ఆ పదానాం విచ్ఛిత్తి అని చెప్పారు అక్కడ. ప్రత్యయ విచ్ఛిత్తి అని చెప్పారు. అంటే ఒకానొక ఎక్స్ప్రెషన్ లో ఎలాంటి అందం వస్తుంది అని ఆ లెక్చర్ విన్నారు. మళ్ళీ ఒక మాట మీరు వినొచ్చు. అంటే మాటల్లో ఏదైతే ట్విస్ట్ చేయడం ఉంటుందో, మనం తెలుగులో మాట్లాడేటువంటి ఈ సామెతలు ఇవన్నీ కూడా అలాగే వచ్చాయి. మన మామూలుగా
ఏదో చాలా చాలా మన లౌకికంగా మాట్లాడే వాటిల్లో కూడా ఒక కొసమెరుపు ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే చెప్పే మాటని వీడేమిటి వీడు సామాన్యుడేమిటి అలా సప్త సముద్రాలు దాటి వాడు ఎవరు మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను యుఎస్ పోయాడు, మావాడు అమెరికా వెళ్ళాడు అంటే అది సామాన్యంగా ఉంది. వాడా సప్తసాగరాలు లంఘించి వెళ్ళాడు అన్నారనుకోండి, నిజంగా 7 సముద్రాలు లంఘించాడా అని అంటే అది అతిశయోక్తి ఉంది అందులో. 7 సముద్రాలు దాటాడా, 2 సముద్రాలు దాటాడా, అదంతా దిస్ ఇస్ కాల్డ్ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, అబ్బో వాడు మహానుభావుడు, వాడికి తెలియని విషయం లేదు అంటే సర్వజ్ఞులు ఎవరు ఈ లోకంలో లేరు. ఇలాంటి ట్విస్ట్ గా అందంగా ఏదైతే మాట్లాడతారో దానికే అలంకారం, దాన్ని అలంకారం అంటారు. దానికే ఆ మన కావ్యత్వం అబ్బుతుంది. లేకపోతే ఏముంది, ఉట్టి మాటలు చెప్తే ఏం లాభము అని అంటాడు. మీరు తీసుకుంటే మీరు ఫిల్మ్ సాంగ్స్ కనుక తీసుకున్నట్టయితే సజీవ శిల్ప సుందరి అంటాడు. శిల్ప సుందరి అన్నప్పుడు సజీవంగా ఎలా అవుతుంది అంటే సజీవంగా ఉన్నట్టుగా కనబడుతుంది కవి యొక్క భావన. అందుకే నా ఇలాంటివి మీరు ఏ చిన్న పాట తీసుకున్నా, ఒక దేవుడి యొక్క స్తోత్రం తీసుకున్నా, శంకరాచార్య వారి స్తోత్రం తీసుకున్నా, అసలు మనుషుల యొక్క మనస్సుని ఆకర్షించాలి అంటే ఆ పదాలలో ఇప్పుడు మనం తరంగిణి, గంగా తరంగిణి అని వాళ్ళు అంటుంటారు. మామూలుగా తరంగిణి అంటే నది, గంగా నది అనొచ్చు, కాదు గంగా తరంగ అని అట్లా. అంటే గంగా తరంగ అని మనకి శివుడి స్థుతి ఉంటుంది. అంటే గంగా అక్కడ తరంగ, అసలు అదేంటి ఇందాక చెప్పిన అలంకార శబ్దాలంకారాలు వస్తాయి. అది కూడా ఎక్కడ ఎలా రావాలో అలా వస్తాయి. సో ఈ విధంగా మనకి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ వక్రోక్తి అనే మాట ఇక్కడ మీకు ఎందుకు తీసుకున్నానంటే, వక్రోక్తి అనే మాట ఏదైతే ఉందో దీన్ని దీనికి ఎంత ప్రాధాన్యం వచ్చిందంటే ఆ తర్వాత ఒకానొక అల అలంకారికుడు అంటాం మనం. అలంకార శాస్త్రాన్ని రచించిన వాడిని అలంకారికుడు. ఇప్పుడు గానం చేసేవాడిని గాయకుడు అని ఎలా అంటామో ఇవి ఆయా వ్యాకరణ రూపాలు. అలంకారికులు ఇంకొక అతని పేరు కుంతకుడు అనే అతను, ఆయన కూడా కాశ్మీర్ వాడే. ఆయన ఏమని చెప్పాడంటే, ఏదైతే భామవుడు చెప్పినటువంటి వక్రోక్తి అనేది ఉందో అది కావ్యానికి ప్రాణం అనేసాడు. ఆ పుస్తకం పేరే వక్రోక్తి జీవితం. అది కూడా మన ఆచార్యవర్యులు అసలు నిజానికి ఇది 79లో వచ్చింది భామవుడిది. అంతకంటే ముందు 77లో అనువదించబడినటువంటి గ్రంథము కుంతకుని వక్రోక్తి జీవితం. ఆ వక్రోక్తి జీవితం అనేది చాలా స్టాండర్డ్. కొంచెము దానికి నిబ్బరంగా వక్తలు శ్రోతలు కూడా నిబ్బరంగా ఉండాలి, ఆ, అర్థం చేసుకోవడానికి కొంచెం పునాది వేసుకోవాలి. కాబట్టి నేను ముందుగా భామహుణ్ణి తీసుకున్నాను. ఇక్కడ వక్రోక్తి పరిచయం అయితే వక్రోక్తి జీవితం దగ్గర మీకు వక్రోక్తి అనేది అర్థమవుతుంది. అందుకని ఐ హావ్ నాట్ టేకన్, నాకు తెలుసును క్రొనాలజీ ఆర్డర్ ప్రకారం అది ముందు వస్తుందని, కానీ అది ముందుగా డిస్కస్ చేయగల గ్రంథం కాదన్నమాట. ఎందుకంటే శ్రోతలను ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ఈయన చాలా చెప్తాడు. మామూలుగా రీతులు అని ఉంటాయి. రీతులు అని అంటే మామూలుగా మనము రీతి రివాజం తెలుగులో కూడా మాట్లాడతాం. అంటే ఆ కావ్యము యొక్క పోకడ అంటాం, కావ్య గమనం అన్నమాట. కావ్య గమనం ఎలా ఉండాలి అనేది ఒక చర్చ. కావ్య గమనం ఎలా ఉండాలి అంటే అతి నిష్ఠురంగా ఉండకూడదు పదజాలము, అతి కోమలంగా ఉండకూడదు. మీకు తెలుసు, అతి కోమలంగా ఏదో చిన్న చిన్న అలతి అలతి పదాలు అంటారు. అలా ఉంటే అసలు దానిలో ఇంకొత్తగా అర్థం చేసుకోవడానికి ఏముంది, కావ్యం ఏముంది, కావ్యత్వం ఏముంది. కాబట్టి అలాంటివి మనం ఈ రోజుల్లో వచ్చే సినిమా పాటలు చూస్తే మీకు ఆ కావ్య లక్షణాలు అర్థమవుతుంది. అసలు ఏమన్నా ఉందా, వాడు మాటలకే ట్యూన్ కడతాడనమాట. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్న టైప్ లో దానికి ట్యూన్ కడతాడు. అదేమవుతుంది, అది కొంచెము సహృదయులు అంటే ఈస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి అప్రిషియేట్ చెయ్యరు. అసలు అర్థమయ్యి కాకుండా ఉండే మన మల్లాది ఆయన ఉన్నారు కదా, రామకృష్ణ శాస్త్రి గారు, వాళ్ళు ఏదైతే మనకు రాశారో పాటల ఒక రహస్యం సినిమాలో మనం తీసుకున్నట్టయితే అసలు ఎంత మంచి మన గిరిజా కళ్యాణం తీసుకున్నాం అనుకోండి, అసలు ఏమిటి ఆ పదాలు అర్థమయ్యి కాకుండా ఉన్నా వాటిలో సౌందర్యం హృదయాన్ని తడుతూ ఉంటుంది. కాళిదాస కవిత్వం అలా ఉంటుంది. సంస్కృతం వస్తే తప్ప కాళిదాస కవిత్వం అర్థం కాదు.
తెలుగులో అందరికి అర్థమవుతుందా అంటే అలా అని కాదు. కానీ వింటుంటే చెవులకి మృదు మధురంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నదాన్ని ఏమంటారు? అంటే చక్కగా కొంచెం ఏదో అంటే కాస్త కొన్ని మనకు సంస్కృత పదాలనేవి ప్రతి భారతీయ భాషల్లో కూడా వాటి ఝలక్ ఉంటుంది. వాటి మెరుపు ఉంటుంది. కాబట్టి భారతీయ భాషలు వచ్చిన వాళ్ళకి ప్యూర్ భారతీయ భాషలు మంచి కన్నడ, మంచి తెలుగు, మంచి మరాఠీ, మంచి హిందీ, మంచి మలయాళం, మంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతం కూడా అర్థమవుతుంది. అది లేకుండా మేము జానపదం ఎక్కడిదో ఏదో పట్టుకొని మాకు సంస్కృతం అర్థం కాదంటే కాదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో తత్సమాలు, తద్భవాలు అనేవి ఉన్నాయి. కాబట్టి అలా ఉన్న వాటిని అది వింటూనే హాయిగా మనసుకు హాయి గొలిపేటట్టుగా ఉండేది ఒక రీతి. దాన్ని ఎక్కువగా విదర్భలో మనం అంటాం కదా ఉజ్జయిని దగ్గర అక్కడ కాళిదాస ప్రాంతం యాక్చువల్లీ అక్కడ వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి దాన్ని వైదర్భీ రీతి అని చెప్పుకున్నారు. అంటే ఆ వైదర్భీ రీతి వాళ్ళకే సొంతం అంటే వాళ్ళ నుంచి వచ్చింది. మనలో మనం కూడా మంచి మధురంగా రాసేవాళ్ళు ఇప్పుడు గురువు గారు రాసే చూడండి అలా ఉంటాయి. అదే విధంగా గౌడీ రీతి గౌడి అంటే అసలు వీళ్ళు గౌడ దేశం అంటే బెంగాల్. ఆ బెంగాల్ వాళ్ళది కొంచెము ఓజో గుణం అంటారు. అంటే కొంచెము విగ్గర్ అదంతా ఉండేటట్టుగా అంటే అలాంటి పదాలు వాడతారు అనమాట. సుకుమారమైన పదాలు కాకుండా మీకు తెలుసు అసలు కాళిదాస్ ఏది చూసినా కూడా వాగర్థ సంపృక్త వాగర్థ ప్రతిపత్తి అంటే సినిమాలో కూడా పాపులర్ అయిపోయింది అది. కాబట్టి ఈ విధంగా ఉండేది. అది మళ్ళీ వాగర్థ ప్రతిపత్తి అంటే పార్వతీ పరమేశ్వరు మనకంతా అర్థమైనట్ట. కానీ అది వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా ఆ గౌడి రీతి అనేది కొంచెము వీరరసానికి వాటికి వాడతారు. కాబట్టి అదొక రీతి. అయితే ఇక్కడ గ్రేట్ ఏమిటంటే ఇక్కడ మళ్ళీ భామవుడి గ్రేట్‌నెస్ చెప్తున్నాను. భామవుడు మామూలుగా వైదర్భి, గౌడి అని అంటుంటారు. చాలా చూడండి అసలు అప్పటికి ఇంకా పాంచాలి అనేది మెన్షన్ చేయలే. పాంచాలి అనేది సుకుమారమైంది ఉంటుంది. అతి సుకుమారంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అని అంటారు. ఇది బాగుంటుంది అదంతా ఏం లేదు. చక్కని పదాల పొందిక ఉండి మామూలు పరుష పదాలు వాడినా వాటిలో ఒక రకమైన సొగసును కూర్చినట్టయితే రసానుగుణంగా రాసినట్టయితే అన్నీ బాగానే ఉంటాయి. ప్రసాద గుణమన్నా, మాధుర్యమన్నా ఏదైనా ఆయా సందర్భాన్ని బట్టి కాబట్టి అసలు అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇది కొందరు ఇదంటారు, కొందరు అదంటారు. అసలు ఆ రచనా నైపుణ్యంలోని ఇవన్నీ కవర్ అవుతాయి అనే మాట కూడా భామవుడు చెప్తాడు. మళ్ళీ తర్వాత వాళ్ళంతా దాన్ని ఇది ఇదనే పెట్టుకుంటారు కానీ ఆ భామవుడిది ఒక రకంగా నాకు చూస్తుంటే ఒక ఓపెన్ అప్ అన్నమాట. అంటే కంప్లీట్ గా అన్బయాస్డ్ ఓపెన్ అయ్యి అంటే కావ్యంలో కావ్యము గ్రాహ్యం అవ్వాలి. కావ్యము మనోజ్ఞంగా ఉంటే చాలు. ఇవన్నీ కూడా ఏదైతే బ్యారికేడ్స్ ఉన్నాయో ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ బాగుంటే చాలు అంటాడు. అన్న తర్వాత ఇది చెప్పిన తర్వాత మరొక మాట ఏమంటాడు అంటే అప్పుడు ఇంకొకటి ఏం చెప్తాడంటే ఇక్కడ మరొక ఇది ఉంది అసలు చెప్పాలంటే మా క్లాస్ లో చెప్పినట్టు చెప్తూ ఉంటే చాలా డీటెయిల్ గా పోతాం. ఇక్కడ కావ్యాలు చూడండి అసమానం కాళిదాస్ అని ఎందుకు అంటాం? ఒక శంకరాచార్యులవి మామూలు భజ గోవిందం లాంటివి ఎందుకు తీసుకుంటాం అని అంటే మరి మా కూడా ఇంకా పంచకావ్యాలు ఉన్నాయి. పంచకావ్యాలలో కాళిదాసు రఘువంశము, కుమార సంభవం అని చెప్తారు. ఆ తర్వాతి కావ్యాల పేర్లు కూడా ఎవరికి తెలియవు. కుమార సంభవం తెలుసు, మన రఘువంశం తెలుసు, శాకుంతలం తెలుసు. ఇక కాళిదాసు తప్ప కవులే లేరా? కాళిదాసు రచనలు తప్ప వేరేవి లేవా? ఉన్నాయి. ఇక్కడ ఏమైందయ్యా అంటే కాళిదాసుది ఏమిటయ్యా రీతి రచనా శైలి అంటే ద్రాక్షాపాకం అంటారు. నేనైతే ప్రత్యేకించి ఈ ఆధునిక కాలానికి అన్వయించి మన ఏమంటాము సీడ్ లెస్ ద్రాక్ష ఆ చిన్నవి గోస్తాని ద్రాక్ష ఏమేమో అంటారులేండి. ఆ చిన్న చిన్న ద్రాక్షలు సీడ్లెస్ గా ఉంటాయే అవి ఇప్పుడైతే మసాలాలు కాబట్టి కడుక్కొని తినాలి మనం. కానీ ఒకప్పటి కాలంలో ద్రాక్ష ఇలా నోట్లో వేసుకోవడం. ఒక 6 నెలల పాపకు కూడా శిశువుకు కూడా ఇలా నోట్లో ఇట్లా రసం పిండితే చప్పరిస్తారు. అంటే ఆబాల గోపాలం ఆస్వాదించేటట్టుగా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది కాళిదాసు కవిత్వము ద్రాక్షపాకం అంటారు. అందువల్ల అంటే కావ్యము ఎందుకు కాళిదాసును ఎంత ప్రశంసించారంటే ఇంతకు ముందు మాట్లాడినట్టుగా కాళిదాసుది కొంచెం ఎంఏ సంస్కృతం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకుని ఇంకోళ్ళకి చెప్పగలరు. అలా సులభంగా అర్థమవుతుంది.
అలా కాకుండా ఈ ఏదైతే కిరాతార్జునీయం ఉందో, ఏదైతే మాఘం ఉందో, ఏదైతే నైషధీయ చరితం ఉందో, వీటికి అవన్నీ కూడా ఔషధ పాకము, నారికేళ పాకము, ఇది నారికేళ పాకం అంటాడు. మాగుడిది సరే సరే అంటే ఏంటి? ఆ టెంకాయ దాని బూరు తీసి దాన్ని బద్దలు కొట్టి, లేదు బోండమైనా ఈజీగా తెగదు, దాన్ని బద్దలు కొట్టి బలహీనుడు తాగలేడు. అంటే సబ్జెక్టులో ప్రవేశం లేని వాడికి అది కొరుకుడు పడదు. దానికి కావలసిన పాండిత్యం ఉండాలి. అందువల్ల నారికేళ పాకం అన్నాడు. నైషధుడు అయితే పోండి విద్వద్ ఔషధం అన్నాడు. ఇది విద్వాంసులకు ఒక పెద్ద మందు, టానిక్, కషాయం. గొంతులో పోతే ఆ మంచిగా స్టామినా వస్తుంది, కానీ గొంతులో పోవడమే కష్టము అని అక్కడ చెప్పారు. అందువల్ల ఏమంటున్నాడు ఈయన, ఇంకొకటి చెప్పాడు. ఈ చెప్పిన దాన్ని మళ్ళీ ఖండించి వీళ్ళు భలే భలే చమత్కారంగా ఖండించుకుంటారు వీళ్ళు. ఏం చెప్తున్నాడంటే, కావ్యాలు కొంచెంగా ప్రసాద గుణం అంటారు. అసలు ప్రసాదం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడిచ్చే ప్రసాదం కాదు. మీరు సంకల్పంలో కనుక చూసుకున్నట్టయితే, సుముఖో భవ, సుప్రసన్నో భవ అని మాట్లాడతారు. సో సుప్రసన్నో భవ అంటే ప్రసన్నంగా ఉండు, ప్రసన్నత అంటే నిష్కల్మషంగా, ఎలాంటి ఏది లేకుండా చక్కటి నిర్మలమైన నా భక్తి పట్ల నీవు నీ స్వచ్ఛమైనటువంటి చూపులను ప్రసరించు అనే ఉద్దేశంలో ప్రసన్న జలిలం అనేది మీకు అక్కడ రామాయణంలో వాటిలో వస్తుంది. కింద కాయిన్ వేస్తే కూడా కనబడే నీళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రసన్న జలం అంటారు. నీళ్ళ నీళ్ళ మెరుపు ఉండాలి, మెరుపు అద్దం ఉంటుంది, నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉంటే ప్రతిబింబం కనబడుతుంది. అద్దంలోని ప్రతిబింబమే ప్రతిబింబం. అది చూసుకోవడం ఆనందం. కాకపోతే ఏంటి? నిర్మలంగా ఉండాలి. ఆ విధంగా ప్రసాద గుణం అంటే మనం పదాలు చదువుతూ ఉంటే మేలి ముసుగులోని ఒక అందమైన యువతి సౌందర్యంలాగా ఆ పదాల్లో తాగినటువంటి అర్థం కూడా మనకు చమక్ 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 మరుస్తుండాలి. కంప్లీట్ గా బురఖా వేస్తే అది వేరు. మనకు బురఖా వేస్తే ఏం కనబడుతుంది? నలుపు తప్ప దయ్యానికి మనుషులకి తేడా తెలియదు. సో అలా కాదు. మేలి ముసుగు మీకు తెలుసు. మేలి ముసుగు పాతకాలం సినిమాల్లో మీరు చూస్తూనే ఉంటారు. మేలి ముసుగు అంటే ఏమిటి? చుక్కలాంటివన్నీ పొదిగినటువంటి బంగారు నగిషి చేసినటువంటి అంటే ఏంటి? అమ్మాయి ముఖం మీద చుక్కలు కూడా పొదిగారా అన్నంత అందంగా ఉండేటి. అంటే ఏంటి అక్కడ? శబ్దాలు అంత అందంగా ఉండాలి. అందమైన మేలి ముసుగులాగా. అర్థం కూడా చమక్ 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 అంటూ ఉంటుంది. అర్థానికి శబ్దాలు అందాన్ని అందిస్తాయి. అవి అందంగా ఎలా ఉండాలి. సో ఈ విధంగా ఉండాలి కాబట్టి స్పష్టంగా స్పష్టతరంగా ఉండాలి. అలా కాకుంటే అని ఒక మాట చెప్తున్నాడు. ఏమని? కావ్యాన్యపి యదీమాని, ఇక్కడ రెండవది, కావ్యాన్యపి యదీమాని వ్యాఖ్యాగమ్యాని శాస్త్రవత్ ఉత్సవ సుధీయామేవ హంత దుర్మేధసో హత. ఇప్పుడు మామూలుగా మీకు రామాయణం వింటారు. రామాయణానికి మీకు ప్రతిపదార్థ తాత్పర్య శ్లోకం చెబుతుంటేనే మీకు అర్థమైపోతుంది. వాల్మీకి రామాయణం తలలోపుతూ వింటూ ఉంటారు. అదే మీరు ఒక వేదాంత శాస్త్రము, మామూలుగా బ్రహ్మ విద్య మన వాళ్ళు చెప్తారు కదా, ఉపనిషత్తు అని అందరు పరిగెత్తి కూర్చుంటారు. ఆ ఉపనిషత్తులో ఒక్కొక్క వాక్యము గురువు గారు ఒక 3 శ్లోకాలు చెప్తే ఎక్కువ. బ్రహ్మసూత్ర భాష్యం అంటారు అంట. లేదు వ్యాకరణం, వ్యాకరణం 2 పారాగ్రాఫ్లు చెప్పేటప్పటికి వక్తలు అలసిపోతారు. వీళ్ళకి అర్థం చేయించలేక శ్రోతలు అలసిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమిటి మనకు అర్థం? ఏది? శాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం, వేదాంత శాస్త్రం. అలంకార శాస్త్రం కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇబ్బందిగానే ఉంది. శాస్త్రాలకైతే వ్యాఖ్యానం కావాలి. ఇప్పుడు భామోడు రాసినటువంటి ఈ పుస్తకానికి బాలానందిని వ్యాఖ్యానం వల్ల మేమైనా మీకు పాఠం చెప్పగలుగుతున్నాం. అంటే ఏంటి? ఇతడు రాసినవి ఆ కాలానికి చెందినవి, అందులో వివిధ అర్థాలు కలిగినవి మన గురువు గారు అరటిపండు విడిచిపెట్టినట్టుగా మనకి ఇచ్చారు. వ్యాఖ్య అవసరమైంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? కావ్యాలు ఏదైతే మనం సమాజం కోసం అని రచిస్తారో ఆ కావ్యాలు కూడా శాస్త్రాలలాగా వ్యాఖ్యానం కావాలనుకుంటే, శాస్త్రాలు చదువుకోవాలంటే శాస్త్రాలకు వ్యాఖ్యానాలు అవసరమే. వ్యాఖ్యానం లేదు మనం చదువుకోలేము. అలాంటిది కావ్యాలు కూడా ఏదో హాయిగా ఇప్పుడు భజగోవిందం చదువుకుంటాం, దానికి వ్యాఖ్యానం ఎందుకు మనకు? సో చక్కగా హాయిగా చదువుకునేటట్టు ఉండాలి కావ్యాలు. కానీ వాటికి వ్యాఖ్యానం కావాలంటే అయ్యో అంటున్నాడు. మనం తల పట్టుకుంటాం కదా, అలా అంటున్నాడు అనమాట. అయ్యో అల్పబుద్ధి గల వాళ్ళది అయిపోయింది హతాహ అంటే
కొట్టబడ్డారు అంటే అయ్యయ్యో పాపం వాళ్ళ దిక్కేమిటి, అల్పబుద్ధులు అల్పమతులు, మరి శాస్త్ర పాండిత్యం లేని వాళ్ళు అల్పమతులు ఎలా చదువుకుంటారు అంటే ఏంటి? అంటే మనం ఏదైతే రచన చేస్తామో సామాన్యులకి అర్థం కావాలి, పండితులకైతే పెద్దగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అలా ఉండాలి కానీ మనము రాసే కావ్యాలు కూడా దానికి వ్యాఖ్యలు కావాలి అని అంటే సమాజం అందులో. అందుకే మీరు చూడండి కాళిదాస కావ్యాలంతా కూడా ప్రాచుర్యాన్ని పొందాయి. మాఘం కానియండి, కిరాతార్జున నైషధం కానీ సంపూర్ణంగా చదివిన సంస్కృతజ్ఞులు కూడా లేరు. ఒక 100 నోట్లో ఒకళ్ళిద్దరు ఉంటే చెప్పలేం. అసలు ఎందుకంటే దాన్ని చెప్పేవాళ్ళు కష్టం, చదివేవాళ్ళు కష్టం. సో ఈ విధంగా చెప్పాడు. చెబితే ఇక్కడ ఒక అతను ఏం చేశాడు, భట్టి అనే కవి, అది కూడా గురువు గారు ఆ పుస్తకం కూడా దాన్ని చక్కగా అనువదించారు, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఆ దాని పేరు రావణవధ. రావణవధ కావ్యం అంటూ రాస్తూ నిండా వ్యాకరణమే. అసలు అది మామూలుగా దాన్ని ఏం చేస్తారంటే వ్యాకరణానికి అదొక రెఫరెన్స్ గ్రంథం అన్నమాట. అటువంటి ప్రయోగాలు చేశాడు. చేస్తూ ఏమన్నాడంటే ఇప్పుడు భామహుడి తర్వాత ఆ అతను వచ్చాడా, అతని తర్వాత భామహుడు వచ్చాడా, అదిగో వాళ్ళది ఉంటుంది లేండి కాలము. బహుశా ఒకళ్ళదొకళ్ళు చూసుకుని ఉంటారా లేదా వినుంటారు సమకాలీకులు. అక్కడ ఆయన అట్లా అన్నాడని ఈ పురాణ శాస్త్రులు చెప్పుకుంటారు కదా ఆ టైప్ లో. అయితే ఈయన ఏమన్నాడంటే అందరికీ అర్థమయ్యేటట్టు నేను రాయను పో అన్నాడు. ఈ భట్టి మహానుభావుడు ఏమన్నాడు, సేమ్ ఆ శ్లోకం ఈ శ్లోకం ఈ మన హిస్టరీ ఆఫ్ లిటరేచర్ రాసేవాళ్ళు పక్క పక్కన మనకు ఉదాహరిస్తారు. గురువు గారు కూడా అందులో పక్కనే ఉదాహరించారు. ఏమని? వాక్యాగమ్యమిదం కావ్యం ఉత్సవ సుధియామయం హతా దుర్మేధసాస్మిన్ విద్వత్ ప్రియతయా మయా. కిందని దాని కిందనే ఇక్కడ సీన్ లో కూడా స్క్రీన్ పైన కూడా ఉంది. ఆయన ఏమన్నాడు? ఎస్, గంట కొట్టి చెప్తున్నాడు. ఎస్, ఇదం కావ్యం వ్యాఖ్యాగమ్యం, నేను రాస్తున్నది స్కాలర్స్ కోసమే. సుధియాం, నేను మేధావుల కోసమే నా కావ్యాన్ని రాశాను. నేను రాస్తున్నది వ్యాకరణాధారిత కావ్యం, వ్యాకరణం ఉద్దేశించి రాశాను. ఇది అవును, అల్పమతులు చదువుకోకపోని గాక నాకేమి నష్టం లేదు, నాకు చాలా మంది నాకు ఉండాలి పట్టుదలు అనేటువంటి కోరిక లేదు. సుధియాం అయం, ఈ కావ్యం ఇది అయితే ఏదైతే ఉందో ఉత్సవం అంటున్నాడు. ఈ ఏదైతే వ్యాఖ్య గమ్యమే. కానీ ఇంత గొప్ప కావ్యాన్ని చదివి అర్థం చేసుకున్న వాళ్ళు ఆహా అని సంతోషిస్తారు. ఆహా ఏం అద్భుత ప్రయోగం వ్యాకరణం అని ఆనందిస్తారు. కాబట్టి వాళ్లకు పండగ. మరి అల్పమతులు అంటారా, పోనీ వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాము అని హఠా దుర్వ్యధ. మరి ఎందుకలా అలా అయ్యారు అంటే నేనేం చెయ్యాలి? విద్వత్ ప్రియతయా మయా, నాకు ఓ పిచ్చి ఉంది. ఏం ఆ పిచ్చి అంటే నాకు విద్వాంసులంటే పిచ్చయ్యా, నాకు చదువుకున్న వాళ్ళంటే పిచ్చి. నేను రాసేది చదువుకున్న వాళ్ళ కోసమే, సామాన్యుల కోసం కాదు, మేధావుల కోసం రాశాను. కాబట్టి నాకున్న మేధావుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ చేత ఇది వ్యాఖ్యాగమ్యంగానే రాశాను అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే భామవుడు ఏం చెప్తున్నాడు, ఇది వ్యాకరణాంశంగా తీసుకున్నది అట్లా ఉన్నా కూడా ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫెస్టివల్ టు స్కాలర్స్ అన్నది మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ భామవుడు ఏం చెప్తున్నాడు, భామవుడు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు మనకి రెండు రకాలు ఉంటుందండి. కావ్యం అనేది ఒకటి ఉంటుంది. కావ్య శాస్త్రం అంటే ఈ అలంకార శాస్త్రాలు, అంటే కావ్యం ఎలా ఉండాలి అని నిర్దేశించే శాస్త్రాలు కావ్య శాస్త్రము. కావ్య శాస్త్రం అంటే నథింగ్ బట్ అలంకార శాస్త్రం. ఇంగ్లీష్ లో లిటరరీ క్రిటిసిజం, రిటారిక్స్ అని అంటారు. ఓకే, శాస్త్ర కావ్యం అని అంటారు. శాస్త్ర కావ్యం అంటే ఏమిటంటే అందులో శాస్త్రాన్ని కావ్య రూపంలో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు వరాహమిహిరుడు కొన్ని బృహత్ సంహిత ఏదైతే ఉన్నాయో శ్లోక రూపంలో రాస్తాడు. ఎవరికి శ్లోక రూపం కరెక్టే, శ్లోకం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అందులో ఉన్నది? ఆస్ట్రానమీ. మనకు అర్థం కావాలిగా. ఇప్పుడు నేను మీకు మొన్న కూడా చెప్పాను ఏమని, కన్యామొళి ఇట్లా వస్తుంది అక్కడ పాముని క్యాచ్ చేస్తుంది అని మ్యాథమెటిక్స్ లో వీళ్ళు ఏమిటి లీలా గణితమును అని భాస్కరాచార్య గణితంలో చెప్తున్నారు అంటే అంత బాగా ఆయన చెప్తున్నాడు అయ్యా లెక్క. కానీ మనకు అర్థం కావాలి కదా, నెమలి పాము ఇంతవరకు అర్థమవుతుంది, మిగిలింది అర్థం కాదు కదా. సో ఈ విధంగా
కావ్య రూపంలో ఏదైతే శాస్త్రాలు ఉంటాయో శాస్త్ర కావ్యం, మాఘుడు వ్యాకరణాన్ని పొదిగి రాశాడు. కాబట్టి చాలా అద్భుతమైన ప్రయోగాలు ఉంటాయండి. అందువల్ల భామవుడు ఏమంటున్నాడు, కావ్యాలు అనేవి జనులకు అందేటట్లుగా ఉండాలి, కొంచెం ప్రసన్నంగా ఉంటే మంచిది అన్నాడు. ఇక్కడ మనము భామవుడి యొక్క హృదయ సౌందర్యాన్ని మనం చూసుకోవాలి. అంటే కావ్యం అనేది సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం ఉండాలని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటాడంటే చాలా బాగా చెప్తాడు అసలు ఈయన. అన్నింటికి ప్రతిదానికి చంద్రుడు సూర్యుడు అని పోలుస్తారు కదా, అలా అన్నింటికి పోలిక ఉండదు. అరే ఏంటి పోల్చాడని మనం అనుకోకూడదు అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు చాలా బ్రహ్మాండంగా, సర్వం సర్వేణ సారూప్యం నాస్తి భావస్య కస్యచిత్. భావం అంటే ఇక్కడ పదార్థం. ఏ పదార్థానికి ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ బై ఇట్ సెల్ఫ్ అంటాం. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ట్విన్స్ కూడా ఒకలాగా ఉంటారు, ట్విన్స్ అంటారు కానీ ఒకలాగా ఉంటారు. కాబట్టి ఏ పదార్థము కూడా మరొక పదార్థంతో పోల్చలేము. ఏ రెండు పదార్థాలు ఒకేలాగా ఉండవు అనేది జగద్విదితము. కాబట్టి ఉపమాలంకారము, రూపకాలంకారము, వీళ్ళ ఈమె కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి, కల్వరేకుల్లాగా ఉన్నాయి, పాదాలు కమలాల్లా, ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే ఏమంటున్నాడు, దీనికి రెండింటికి పోలిక కుదరదు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే కవులు తమ యొక్క భావాతిశయం వల్ల, వాళ్ళ భావన బలం వల్ల అలా ఏదో చొప్పిస్తూ ఉంటారు. మనం అలా గ్రహించుకోవాలి కానీ ఇది అతిశయోక్తి, ఇది ఎగ్జాజరేషన్, అవి మామూలు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అఫీషియల్ ఏదైతే ఉంటుందో, మనం ఒక సందేశం ఇచ్చినప్పుడు, ఒక ఏదైనా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం మనం అతిశయోక్తి చెప్పొద్దు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాట్లాడేవని అతిశయోక్తులే. నేను ఒక్క రోజుల్లో చేస్తా, 2 రోజుల్లో చేస్తా, అట్లాంటివి ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది, జనసామాన్యం వాళ్ళు రాళ్ళతో కొడతారు. ఇక్కడ మామూలుగా సత్యమే మాట్లాడాలి. ఇక్కడ ఏదైతే సాధ్యమో అది మాట్లాడాలి. అంతేగాని ఆ ఏదో వీళ్ళు నా బిడ్డలు అంటారు, సరే నీ బిడ్డలో మరొకటో అదంతా పక్కన పెట్టండి. అందులో ఇది నా కుటుంబం అంటారు. అన్ని కూడా ఇవన్నీ అతిశయోక్తులు అందరికీ తెలుసు. వాడు వాళ్ళ కొడుకులు కాదు, వీళ్ళ తండ్రులు కాదు, అవన్నీ మనం పక్కన పెడదాం. బట్ భామవుడు చెప్పిన ఐడియాను మీకు వివరిస్తున్నాను అని చెప్పి, కాబట్టి అయినా సరే ఏదో వాళ్ళు చేస్తారు అన్న తర్వాత, ఇప్పుడు ఏదైతే మనకు ఏం చెప్తున్నాడు, ఇంతకు ముందు వక్రోక్తి అని అన్నాడు కదా, ఆయన అంటున్నాడు అసలు వక్రోక్తి అంటే ఏంటి, వాక్కులోని చమత్కారం అని తీసుకోండి. మీరు వంకర మాట అనుకోకండి. వాక్కులో ఒక చమత్కృతి, ఒక మెలిక, అది అంటున్నాడు. సైషా సర్వైవ వక్రోక్తి అనయా అర్థ విభావ్యతే యత్నోస్యాం కవినా కార్య కోలంకారో అనయా వినా. ఇది చాలా ఫేమస్ శ్లోకం అన్నమాట. ఏమిటి అంటే అన్నిట్లో కూడా సా ఏషా వక్రోక్తి, ఏదైతే కావ్యములో చమత్కారం అనేది ఒకటి ఉండాలంటే ఆ చమత్కార జనకమైంది ఒకానొక పదము. ఆ పదము యొక్క రీతి ఏమిటంటే వక్రోక్తి. స్ట్రైట్ గా చెప్పకుండా చక్కగా ఇలా దాచుకుని ఇలా మెలిక తిప్పి, మనం అంటాం కదా, ఇప్పుడు మామూలుగా జుట్టుకిను మనకు ఆ ఉంగరాల జుట్టు ఎంత అందంగా ఉంది అంటాం. లేకుంటే కూడా ఆర్టిఫిషియల్ గా ఇలా చేసుకుంటా అంటే ఏమిటది, దాని అర్థం ఏమిటి, దానిలో ఒక సౌందర్యం ఉంటుంది. అందువల్ల ఆ మాటలో ఏదైతే ఒక మెలిక ఉంటుందో అసలు అది, దాని వలన అర్థం విభావ్యతే, అర్థము మరింత శోభాయమానం అవుతుంది, మరింత అందంగా తయారవుతుంది. అందువల్ల ఏమంటున్నాడు, కవి తన రచనకు ఉపక్రమించేటప్పుడు తప్పనిసరిగా వాక్కుల విషయంలో శ్రద్ధ తీసుకుని ఏదో వచ్చిందని చెప్పి రాయడం కాకుండా అందమైన పదాలని ఎన్నుకుని, మనము ఒక మాల కట్టాలంటే ఏ విధంగా అయితే సిమెట్రీ అంటాము, ఇత్యాదులు అంటాం, అందమైన పూలు కాంబినేషన్స్ ఎలా ఏరుకుని కడతామో ఆ విధంగా మన కవి కూడా తన కావ్యానికి అందమైన పదాలను ఏరుకుని ముడిపెడుతూ చక్కగా చెప్పాలి. అది లేకపోతే అసలు కోలంకారో అనయా వినా, అది లేకపోతే అలంకారమే లేదు. అలంకారం అంటే మళ్ళీ మీకు చెప్పాను కదా, అలంకారం అంటే అందము, అందాన్ని కలిగించేది అలంకారం. కాబట్టి అందాన్ని అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు అందంగా కనబడుతుంది అంటే
అలంకారం. అలంకారం అంటే ఏమిటి? చింపిరి జుట్టు వేసుకునే బదులు దాన్ని చక్కగా రకరకాలుగా మనకి తెలుసును ఎన్ని రకాల వేణి బంధాలు, ఎన్ని రకాల పూల జడ ఏమిటిది? పూల జడ ఓ వక్రోక్తి. మామూలు జడ జడే. పూల జడ అని ఎందుకు అంటున్నారు? అందమైన కొప్పు అని ఎందుకు అంటున్నారు? కొప్పులో పువ్వులు ఎందుకు అంటున్నారు? పంచకట్టు ఎందుకంత అందంగా ఉంటుంది? అడ్డ పంచకిను కుచ్చిళ్ళు పోసి కట్టినటువంటి ఆ పట్టు పంచకి తేడా లేదా? మహారాజులు ఎలా చూపిస్తారు? అడ్డ పంచలో చూపించరు. మామూలు నాయకులను చూపిస్తారు అడ్డ పంచల్లో. ఎందుకు కుచ్చిళ్ళు పోసేసి ఒక రాణి గాని, దట్ ఈస్ కాల్డ్, అది వక్రోక్తి, మాటలోని మెలికలు, మాటలోని కుచ్చిళ్ళు అన్నమాట. సో ఈ విధంగా అది లేకపోతే ఇంకా కావ్యం ఏమిటి? కావ్యంలో సౌందర్యం ఏమిటి అని భామవుడు ఈ విధంగా కొన్ని నియమాలు చెప్పాడు. అలంకారాలు చాలా చెప్పాడు. అలంకారాలతోటి చెప్పాను కదా, మనకి ఎవరైతే సంస్కృతము చదువుకుంటారో వాళ్ళకి అలంకార వివేచనము చాలా చాలా కష్టం. నిజం చెప్పాలంటే చిన్న మెలికతో మీకు ఒకటి రెండు ఊరికే సరదాగా ఉండడానికి ఎప్పుడో నేను చెప్తాను అసలు రెండు అలంకారాలు ఎలా అవుతాయని. అది ఇంకో క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి టైం ఓవర్ గా చేయదలుచుకోలేదు నేను. మీరందరూ కూడా ఈ మాత్రం శ్రద్ధగా వస్తున్నారు కాబట్టి అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా ఉండాలి కాబట్టి అది మనం ఎప్పుడన్నా దాని సందర్భానుసారంగా చెప్పుకున్నాం. కాబట్టి భామోడిది ఏంటి ఇక్కడ మనం? భామోడి కావ్యాలంకారం యొక్క విశేషం ఏమిటి? 4-5 పరిచ్ఛేదాలు. ఇంకొక సిట్టింగ్ అవసరం అయితే లేదు, లేదంటే టచ్ అండ్ లీవ్ టైప్ లో మనం వెళ్ళిపోతాం. 4-5లో ఏం చేశాడు ఆయన? ఆ పండితుడు, మహాపండితుడు, భామవుడు మహాపండితుడు అని తెలియడానికి వ్యాకరణ విరుద్ధంగా ఉండేటువంటి ప్రయోగాలు ఎలా ఉంటాయి, అవి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అవి కూడా దోషానికి కారణమవుతాయి. మామూలుగా కావ్యాలు చదివేటువంటి వాళ్ళు కొంతైనా వ్యాకరణ జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి పంటి కింద రాయిలాగా కొరుకోడు పడదు, మనసుకి ఇబ్బంది కలిగిస్తుంది. అదే విధంగా న్యాయ విరుద్ధమైన అంటే లోకంలో పద్ధతికి విరుద్ధమైనటువంటివి కూడా కొన్ని దోషాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా అందుకే ఏం చేస్తారు, పండితులు చదువుతూ చదువుతూ ఒకసారి ముక్కు విరిచేస్తారు. సో ఆ విధంగా ఉండకుండా జాగ్రత్త పడాలి అని 6 పరిచ్ఛేదాలు. మీరు చూస్తున్నటువంటి గ్రంథం ఇంత పెద్ద గ్రంథం కానే కాదు, ఇంత పెద్దది కాదు. దీనిలో గురువు గారి వ్యాఖ్యానమే అంతకంటే ఎక్కువగా ఉంది. సో నేను చెప్పాను కదా, 300 పైన శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలకి ఇంకా అసలు ఓన్లీ శ్లోకాలు మనం మాట్లాడుకుంటున్నాము. ఈయన పాండిత్యం దేనికయ్యా నిదర్శనం అంటే ప్ర ప్రతి గుణం అంటాము, ప్రతి మెరిట్ కి, ప్రతి ప్రతి పాజిటివ్ దానికి ఒక శ్లోకం ఆయనే రచించి ఉదాహరణ ఇచ్చాడు. ప్రతి నెగటివ్ ఎక్కడ ఉందో దోషానికి కూడా ఆయన ఉదాహరించి ఉదాహరించాడు. అంటే ఎంత గొప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత గొప్ప కవి. ఆ తర్వాత ఇదంతా దీని గురించి అంటే కవి, పండితుడు, శాస్త్రవేత్త అన్నీ ఉండి, అంటే మామూలుగా ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, నేను కవిని కాదు, మన ఏమంటారు పండితులము కాము. కానీ ఆయన అలా కాదు. ఆయన చెప్పింది ప్రమాణం ఎందుకంటే ఆయన కవి, శాస్త్ర పండితుడు, వ్యాకరణ పండితుడు, న్యాయశాస్త్రాదులు చదువుకున్నాడు. అసలు దేనిలో టకీమని ఇది అర్థం తెలిస్తే తప్ప దోషం తెలియదు. సో టకీమని ఒక పదం వినగానే, ఒక పదం చూడగానే ఆయనకు దోషాలు తెలుస్తాయి. అలాంటి మహానుభావుడు ఎలా ఉండాలి రచన అని ఒక మార్గదర్శనం చేశాడు. కాబట్టి భామహుడిని మీకు తర్వాత నేను చెప్పాను కదా, ధ్వన్యాలోకల ఆనందవర్ధనుడని కాశ్మీర్ అతను అసలు వరల్డ్ పాపులర్ అన్నమాట. ఆయన ఆల్మోస్ట్ శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపం ఎలా చెబుతాడో, కావ్యం యొక్క ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా అంత అందంగా చెబుతాడు ఈ ఆనందవర్ధనుడు. ఆయన భామహుడిని ఉదాహరిస్తాడు. సో దీన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవచ్చు అంటే ఈ అంటే ఎంత గొప్ప మహానుభావుడు కాబట్టి ఏం చేశారు వీళ్ళు అంటే మనకి ఆ అన్- ఆ, అంత గొప్ప వాళ్ళు కాబట్టే వాళ్ళు ఏం చేశారు, వాట్ హీ హాజ్ డన్ ఈస్, రామచంద్రుడు గారు ఇలాంటి పుస్తకాన్ని తీసుకుని చక్కగా అనువదించి అందించారు. లేకపోతే అంత ఈజీగా మనకి వచ్చేది కాదు అన్నమాట. కాబట్టి దీంతో మనము లైక్ ఐ స్టాప్ హియర్ సో దట్ మనం కొంచెం డిస్కషన్ అన్నా చేసుకోవచ్చు మనం. అదే అన్నమాట. సో ఇవాళ ఇంతటితోటి ముగిస్తూ ఉన్నాను.
ఎనీథింగ్ మాట్లాడదలుచుకుంటే ఏదైనా ఉంటే యు క్యాన్. సో ఇప్పుడు మీకు, సో అందరికీ నమస్కారం. శాస్త్రి గారు కూడా వచ్చినట్టున్నారు. హలో హలో అండి. హలో ఎవ్రీవన్. మేడం రికార్డింగ్ స్టాప్ ధన్యవాదాలు మహోదయ్. రవీందర్ గారు. మేడం రికార్డింగ్ స్టాప్ అవ్వలేదండి ఇంకా. అదే ఇక్కడ ఇది నాకు ఇక్కడ ఏదో కొంచెం రికార్డింగ్ ది కనబడలేదు బటన్. చేస్తాను ఉండండి ఒక నిమిషం, 1 minute. మీరు చెప్తే తప్ప, అంటే ఏదో పాస్ చేశాను అంతే, పాస్ అని చెప్పాను అంతే. రికార్డింగ్ స్టాప్, పాస్ స్టాప్ రికార్డింగ్ అని ఉందిలేండి. 1 minute.